అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెలి' పార్ట్ 21. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారిన తర్వాత కూడా ఎప్పటికో నిద్రలేచిన అభి అప్పటికి తనకి కొంచెం ఫ్రెష్గా అనిపించడంతో నిద్రమత్తు వదిలేలా ఒళ్ళు విరుస్తూ కళ్ళు తెరిచి టైం చూడగా 10 అయినట్టు చూపిస్తున్న వాచ్కి ఉలిక్కిపడి లేచి కూర్చొని, ఇదేంటి నేను ఇంతసేపు పడుకున్నాను, ఆఫీస్ టైం కూడా అయిపోయింది, అసలు ఇంత మొద్దు నిద్ర ఎలా పోయాను అనుకుంటూ తన ఒంటి మీద ఉన్న దుప్పటి తీయబోతుండగా పక్కన బెడ్ మొత్తం చిందరవందరగా అయిపోయి బెడ్ మధ్యలో బ్లడ్ స్టైన్స్ చూసి కళ్ళు చిన్నవి చేసి ఏంటిది అనుకుంటూ ఉండగా బెడ్కి చివరగా పగిలిన శ్రావణి గాజు ముక్కలు కనబడటంతో రాత్రి జరిగింది మొత్తం అతని కళ్ళ ముందు ఒక రీల్ తిరిగింది ఫాస్ట్గా. ఓ గాడ్ అంటూ తల పట్టుకొని కళ్ళు మూసుకొని ఎంత పని చేశాను అంటూ కళ్ళు మూసుకొని జరిగింది తలుచుకోగా రాత్రి శ్రావణి వద్దు వద్దు అంటూ ఏడుస్తున్నా కూడా తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, అలాగే నొప్పితో అల్లాడిపోతున్నా కూడా ఆమెను ఎంతగా గాయపరిచాడో గుర్తువచ్చి శ్రావణి అంటూ కళ్ళు తెరిచి అక్కడ లేని ఆమె కోసం వెంటనే బెడ్ దిగి వార్డ్రోబ్లోని తన నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని గబగబా కిందకి వెళ్ళాడు టెన్షన్గా. అప్పుడే ఫ్రెష్ అయినా కూడా నీరసంగా కనిపిస్తూ తప్పక ఓపిక చేసుకొని కిచెన్లోకి వెళుతున్న శ్రావణి ఆ కొంచెం దూరం నడిచినందుకే కడుపులో నొప్పి తట్టుకోలేక ఒక చేత్తో కిచెన్ కౌంటర్, ఇంకో చేత్తో పొట్ట పట్టుకొని కళ్ళు గట్టిగా మూసేసి కిందకి కూర్చుండిపోయింది. అప్పటికే కిందకి వచ్చి కిచెన్లోకి రాబోతూ అక్కడ జరిగేది చూస్తున్న అభికి ఆమె అలా అయిపోవడం చూసి మనసంతా కకావికలం అయిపోయింది శ్రావణి పరిస్థితికి. దాంతో ఆమెకి ఎదురుపడే ధైర్యం లేక అక్కడే ఆగిపోయి బాధగా కన్నీళ్లతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడూ నిండుగా కలకల్లాడే మొహం ఇప్పుడు వాడిపోయి ఏడ్చినందుకు గుర్తుగా ఉబ్బి ఎర్రగా మారిన కళ్ళు, అలాగే తాను చేసిన దాడికి గుర్తుగా పెదవి అంచున ఇంకా పచ్చిగా ఉన్న గాయం, ఇవన్నీ చూసి బాధతో అతని మనసు మూలిగింది. భరించలేని నొప్పికి పెదవులు బిగబట్టి అలాగే ఉండిపోయిన ఆమె కాసేపటికి కష్టంగా తేరుకొని నెమ్మదిగా పైకి లేచి నిలబడి మెల్లగా పాలని స్టవ్ మీద పెట్టి అభి కోసం టిఫిన్ రెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆమె పరిస్థితి ఏం బాలేదు. నీరసంతో పాటు అడుగు తీసి అడుగు వేయడానికి ప్రాణం పోతున్నంతగా ఉన్న నొప్పికి కడుపు పట్టుకొని విలవిల్లాడిపోతూ ఉంది. జరుగుతున్నది ఇష్టం లేక, అలా అని తన నుండి తప్పించుకోలేక ఆ క్షణం ఆమె అనుభవించిన పెయిన్, నిస్సహాయంగా తనని తాను అతనికి వదిలేసి మౌనంగా బాధని భరిస్తూ ఉండిపోయిన ఆమె పరిస్థితి గుర్తువచ్చి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు అభి. ఒళ్ళంతా నొప్పులతో కాలిపోతున్నా కూడా అతని చేతుల్లో కదలని బొమ్మగా నిలబడిపోయింది శ్రావణి. కళ్ళు గట్టిగా మూసి కన్నీళ్లతో ఐఎమ్ సో సారీనే, నిన్ను ఇంతగా బాధ పెట్టినందుకు అని తనకి దూరం జరిగి, ప్లీజ్ నన్ను కొట్టు, ఇంత చేసిన నా మీద నీ మనసులో కోపం ఉంటుంది కదా, అది తీరిపోయే వరకు నన్ను కొట్టు, నేను ఏమీ అనను నిన్ను, నువ్వు ఏ శిక్ష వేసినా ఆనందంగా తీసుకుంటాను అంటూ తన చేతులు పట్టుకున్నాడు అభి. అప్పటి వరకు ఎలాగోలా ఓపిక చేసుకుని నిలబడింది కానీ రాత్రి ఫుడ్ లేదు, అలాగే శరీరంతో పాటు మనసుకి అయిన గాయాలతో కృంగిపోయిన ఆమె ఒంట్లో నుండి వెచ్చని ఆవిర్లు వస్తున్న జ్వరంతో స్పృహ తప్పి అలాగే అభి చేతుల్లోకి వాలిపోయింది. అప్పటి వరకు తను ఉన్న బాధలో ఆమెకి జ్వరం వచ్చింది అన్న విషయం గమనించని అభి కింద పడుతున్న ఆమెను పట్టుకొని కంగారుగా శ్రావణి శ్రావణి అంటూ ఆమె చెంపల మీద తడుతూ ఉండగా చేతికి వెచ్చగా కాలిపోతూ తగిలిన ఆమె శరీరానికి కంగారు పడుతూ మై గాడ్, ఇంత జ్వరమా అనుకుంటూ ఆమెని చేతుల్లోకి తీసుకొని హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టి వెంటనే కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ లోపలికి వచ్చి శ్రావణిని తీసుకెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తనకు సీట్ బెల్ట్ ఫిక్స్ చేస్తూ సారీనే, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, ప్లీజ్ ఒక్కసారికి క్షమించు అంటూ స్పృహలో లేని ఆమెకు ఏమీ కాకూడదని కోరుకుంటూ వెంటనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు పరుగులు పట్టించాడు అభి. రాత్రి నుండి అనుకోకుండా జరిగిపోతున్న సంఘటనలకి అతని మనసు మెదడు రెండూ గజిబిజిగా ఉండడంతో కార్ని వేగంగా తీసుకువెళ్ళి హాస్పిటల్ ముందు స్టాప్ చేశాడు. అర్జెంట్ కేస్ అని చెప్పి నేరుగా డాక్టర్ రూమ్కి తీసుకువెళ్ళి స్పృహ తప్పి పడిపోయింది అని డాక్టర్కి చెప్పి
ఆవిడ లోపల తనని టెస్ట్ చేస్తూ ఉండగా శ్రావణికి ఏమైందో అర్థం కాక కుదురులేని మనసుతో రూమ్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు టెన్షన్గా అభి. పావుగంట తర్వాత రూమ్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ని చూసి తనకు ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు తన ముందున్న చైర్ని పట్టుకొని టెన్షన్గా. మెడలో స్టెథోస్కోప్ తీసి తన చైర్లో కూర్చుంటూ ఆమె మీకేమవుతుంది అని అడిగింది డాక్టర్ సీరియస్గా. కాస్త కూడా తడుముకోకుండా వెంటనే నా వైఫ్ డాక్టర్ అని చెప్పాడు అభి. ఓ, అయితే ఆమె ఈ పరిస్థితికి కారణం మీరే అన్నమాట. ముందు మీరు కూర్చోండి, మీతో మాట్లాడాలి. డాక్టర్ అన్న మాటలకు ఇబ్బందిగా ఆవిడ ముందు కూర్చున్నాడు అభి. ఏంటండి మీరు చేసింది? చదువుకున్నవారు, చూడ్డానికి మంచివారిలా ఉన్నారు. మీ వైఫ్ అంటున్నారు, తను చాలా సెన్సిటివ్ అని మీకు తెలిసే ఉంటుంది కదా, మరి ఇలా ఎలా చేశారు? గిల్టీగా ఫీల్ అవుతూ డాక్టర్ వైపు చూశాడు అభి. తన బాడీ మొత్తం ప్రతి ఇంచ్ గాయాలతో నిండిపోయింది, ఫేస్తో సహా. ఒక మనిషి ఇంత వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది ఒకే సందర్భంలో మాత్రమే జరుగుతుంది. ఆమె అంటున్న మాటలకి షాక్ అయి చూస్తూ అంతలా తనని బాధ పెట్టానా అనుకుంటూ ఆమె ఇంకా ఏం చెప్పబోతుందో అర్థం కాక చూశాడు అభి. అతని చూపుకి అర్థం తెలిసినట్టుగా ఆమెని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని అడిగింది సూటిగా డాక్టర్. ఆమె నుండి అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని అభి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుండిపోయాడు. అలా ఎందుకు అడుగుతున్నారు డాక్టర్ అని అయోమయంగా అడిగాడు అభి. చూడండి మిస్టర్, ఇలాంటివి జరిగేది బలవంతంలో మాత్రమే, కాబట్టి నాకు డౌట్ వచ్చింది. అందుకే మీలో ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చేసుకున్నారు అని అడుగుతున్నాను. ఆమెకి విషయం చెప్పడం ఇష్టం లేక అదేం లేదు డాక్టర్ అని చెప్పాడు. మరి ఇలా ఎలా జరిగిందండి? పాపం ఆ అమ్మాయి ఎంతగా విలవిల్లాడిపోయి ఉంటుందో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా ఒంటి మీద గాయాలకైతే లెక్కే లేదు. ఏంటిదంతా అని సీరియస్గా అడిగింది. దాంతో అసలు రాత్రి తను ఎందుకు అలా అయ్యాడో అర్థం కాక ఏదైనా ప్రాబ్లం అయితే ఆవిడ చెప్తుందని అనిపించి మీతో కొంచెం మాట్లాడాలి డాక్టర్ అన్నాడు. చెప్పండి మిస్టర్ అభి. హా అభి. రాత్రి సడన్గా తనకి అనిపించిన ఫీలింగ్ ఆమెకి చెప్పి ఆ సమయంలో తనకి అలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆవిడ వైపు చూస్తూ ఇదేమైనా ప్రాబ్లమా డాక్టర్ అని అడిగి ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇలా కాలేదు, కానీ రాత్రి అలా జరగడం వల్లే తనని నాకు తెలియకుండానే హర్ట్ చేశాను అని గిల్టీగా చెప్పాడు. ఇలాంటి కేసెస్ కొన్ని ఆవిడ దగ్గరికి వస్తూ ఉండడంతో వాటికి కారణం తెలిసిన ఆవిడ మీరు రాత్రి ఇంటికి వచ్చే ముందు ఏదైనా పార్టీకి అటెండ్ అయ్యారా అని అడిగింది అభిని. లేదు డాక్టర్. అంటే మీరు డైరెక్ట్గా ఇంటికే వచ్చారా ఆఫీస్ నుండి? అంటే మా ఫ్రెండ్స్ యూఎస్ వెళ్తుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అని చెప్పి ఎందుకలా అడిగారు అని అడిగాడు అనుమానంగా. చెప్తాను. అక్కడ మీకు ఏదైనా గుచ్చుకున్నట్టు కానీ ఏమైనా అనిపించిందా? లేదు డాక్టర్. పోనీ అక్కడ ఏమైనా తిన్నారా? ఆలోచించి లేదు డాక్టర్, జస్ట్ మిల్క్ షేక్ తాగానంతే. ఓ, మరి మీతో ఇంకా ఎవరైనా తాగారా? తాగారు. అంటే వాళ్ళకు కూడా ఇలాగే ఉందా అని అడిగింది. అది వినగానే సంజన గురించి టెన్షన్గా అనిపించి ఓ నో అంటూ వెంటనే ఫోన్ తీసి కాల్ చేయబోయిన వాడు కాస్త ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అని గుర్తు వచ్చి ఓ గాడ్ అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఏమైంది మిస్టర్ అభి? ఆవిడ మాటకి నథింగ్ మ్యామ్, అసలు విషయం ఏంటో చెప్తారా అని అడిగాడు. విషయం ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ బాడీలో డ్రగ్ కలిసింది అనేది నా నమ్మకం. వాట్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడి తర్వాత తనే సర్దుకుంటూ సారీ డాక్టర్, అసలు మీరేమంటున్నారు అని అడిగాడు అర్థం కాక. నేను చెప్పేది నిజం అభి, కావాలంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీకే తెలుస్తుంది. కానీ నాకు డ్రగ్స్ కాదు కదా, ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా లేదు డాక్టర్ అన్నాడు చిరాకుగా ఫేస్ పెడుతూ. గుడ్, కానీ మీకు తెలియకుండా డ్రగ్ మీ బాడీలోకి వెళ్ళి ఉండొచ్చు కదా. ఈ మధ్య పెద్ద పెద్ద పార్టీస్, పబ్స్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయాయి. అందుకే మీరు పార్టీకి వెళ్ళారేమో అనుకున్నాను. బట్ మీరు కాదు అంటున్నారు కాబట్టి కావాలని ఎవరో డ్రగ్ని మీ బాడీలోకి పంపించారు అనేది నా అనుమానం. ఇక ఎందుకు పంపించారు ఏంటి అంటే వాటికి చాలా కారణాలు ఉండొచ్చు. మీ మీద కోపం, మిమ్మల్ని లొంగదీసుకొని వాళ్ళు చెప్పినట్టల్లా ఆడించడానికి, మీకు డ్రగ్స్ అలవాటు చేయడానికి కావచ్చు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ఏదేమైనా మీ బాడీలోకి డ్రగ్ రావడం వల్ల మీరు అలా ప్రవర్తించారన్నది నిజం. సో బీ కేర్ఫుల్
అలాగే తనకి రెస్ట్ చాలా అవసరం. ఇంటర్నల్‌గా తనకి గాయాలయ్యాయి. సో జాగ్రత్త. మెడిసిన్ టైమ్ టు టైమ్ ఇవ్వండి. లేదంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే మీరు కొన్ని రోజులు తనకి దూరంగా ఉండండి. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ అని శ్రావణి ఉన్న రూమ్‌లోకి వెళ్ళాడు. అతన్ని చూసి నర్స్ బయటికి వెళ్ళగా అప్పటికి తనకి స్పృహ వచ్చి ఉండడంతో బెడ్ పక్కన ఉన్న చైర్‌లో కూర్చొని తన వైపు చూశాడు. చాలా నీరసంగా అనిపిస్తున్న ఆమెని చూస్తే అతనికి చాలా బాధగా అనిపించి తన చేతిని పట్టుకొని, "నేను కావాలని చేయలేదే ఇదంతా" అన్నాడు బాధగా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుండగా. ఎప్పుడూ చిరాకు పడుతూనో, లేదంటే తన మీద కోపంగా అరుస్తూనో ఉండే అతను ఈరోజు అలా తన ముందు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసి చలించిపోయింది ఆమె మనసు. దాంతో అతని చేతుల్లో ఉన్న తన చేతిని మెల్లగా విడిపించుకొని, "మీరేం బాధపడకండి, నేను బాగానే ఉన్నాను" అని చెప్పింది చిన్నగా. అప్పుడు కూడా ఆమెని అంతగా బాధపెట్టిన తను బాధపడుతుంటే చూడలేక, తన పరిస్థితి తెలిసి కూడా బాగున్నాను అని చెప్తుంటే ఆమె మంచితనానికి ఆశ్చర్యంతో పాటు అభిమానం కూడా పెరిగి మళ్ళీ తన చేతిని పట్టుకొని, "ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా జరగదు" అని చెప్పి, "ఇంటికి వెళదామా" అని అడిగాడు. అలాగే అని ఆమె తల ఊపడంతో పైకి లేచి ఆమెని మెల్లగా పైకి లేపి నడిపించడానికి చూశాడు. కానీ ఆమె అడుగు వేయటానికి కూడా కష్టంగా తన చేతిలో ఉన్న అభి చేతిని గట్టిగా బిగించడం చూసి ఆమె పరిస్థితికి బాధపడుతూ వెంటనే తనని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతను అలా ఎత్తుకోగానే ఆశ్చర్యంతో మాటలు కరువై చూసింది అభి వైపు శ్రావణి. ఏంటి ఆ చూపు? ఆ అయోమయంలోనే ఏం లేదు అన్నట్టు తల ఊపి, "నేను నడుస్తాను దించేయండి" అంది తను ఏమాత్రం అభిని తాకకుండా. "నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొనుండు" అని ముందుకి కదిలాడు అభి. ముందుగా ల్యాబ్ వరకు తనని తీసుకువెళ్ళి అక్కడ చైర్లో కూర్చోబెట్టి, "ఒక 10 నిమిషాలాగు వెళ్ళిపోదాం" అని చెప్పాడు. అలాగే అంటూ ఆమె తల తిప్పడంతో డాక్టర్ పేరు చెప్పి తన బ్లడ్ టెస్ట్‌కి ఇచ్చి రిపోర్ట్స్ వచ్చినప్పుడు కాల్ చేయమని తన నెంబర్ చెప్పి బయటికి రాగా, కనీసం కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ కళ్ళు మూసుకొని ఎలాగోలా ఓర్చుకుంటూ కూర్చున్న శ్రావణిని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలా ఆమెని చేతిలోకి తీసుకొని సారీ అంటూ మెడిసిన్ తీసుకొని అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్ళాడు. ముందుగా తనని కారులో కూర్చోపెడుతూ చివరి వరకు కూడా ఆమె చేతులు తనని తాకకుండా అలాగే ఉండిపోవడం గమనించి తన వైపు మౌనంగా చూస్తూ కారు స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు. దారి మొత్తంలో కూడా ఇద్దరి మధ్యలో మాటలు లేకపోగా తల దించుకొని కూర్చుంది శ్రావణి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్ళి తన గదిలో పడుకోబెట్టి ఆ తరువాత జ్యూస్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు మూసుకొని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్న శ్రావణి దగ్గరికి వచ్చి గ్లాస్ టేబుల్ మీద పెట్టి తనకి ఇచ్చిన మెడిసిన్ ఒక్కొక్కటి ఓపెన్ చేశాడు అభి. గ్లాస్ పెట్టిన సౌండ్కి కళ్ళు తెరిచిన శ్రావణి మెల్లగా లేచి కూర్చుంది. కానీ కదిలితే చాలు విపరీతమైన పెయిన్ వచ్చి అల్లాడిపోతుందామె. అది గమనించి మనసుకి బాధగా అనిపించడంతో, "ఎందుకే నేనున్నాను కదా, నేను లేపుతాను కదా" అంటూ తన పక్కన కూర్చొని ఆమె చేతిలో మందులు పెట్టి జ్యూస్ అందించాడు. "పర్లేదండి" అంటున్న ఆమె గొంతు విని తను చాలా నీరసంగా ఉందని అర్థమై, "నువ్వు విశ్రాంతి తీసుకో" అంటూ ఆమె గాయాల కోసం ఇచ్చిన ఆయింట్మెంట్ చేతిలోకి తీసుకొని, "నువ్వు పడుకో నేను రాస్తాను" అన్నాడు. ఆ వెంటనే కంగారుగా అతని వైపు చూస్తూ, "వద్దండి నేను బాగానే ఉన్నాను" అంది భయంగా. అప్పటి వరకు తనని చూసి ఆమె భయపడిన ప్రతిసారి ఎంతో ఎంజాయ్ చేసిన అతను ఇప్పుడు ఆమె భయపడుతుంటే మాత్రం గిల్టీగా ఫీల్ అవుతూ ఆమె చేతిని పట్టుకొని, "నేను నిజం చెప్తున్నాను, ఇదంతా అసలు ఎలా జరిగిందో అర్థం కావడం లేదు, నా మాట నమ్మవే" అన్నాడు బాధగా. అతను అంతగా బాధపడ్డం చూసి, "అయ్యో నాకు తెలుసండి మీరు కావాలని చేయలేదన్న విషయం. ఎందుకంటే మీకు నేనంటే ఇష్టం లేదు. అలాగే మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇదంతా మీరు కావాలని ఎలా చేస్తారు" అంటున్న ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళలో కనబడుతున్న భావనని బట్టి ఆమె వేరే ఇంటెన్షన్తో అలా అనడం లేదు. తను చెప్తున్నది నిజం. ఆమె మనసులో అతనంటే కోపం లేదు అన్న విషయం తెలుస్తున్నా కూడా ఆ మాటలు అభి మనసుకి బాధని కలిగించడమే కాకుండా, నేనంటే ఇష్టం లేదని నాతో జీవితం వద్దు అనుకున్న మీకు నన్ను ఇలా చేసే హక్కు ఎక్కడిది అని నిలదీసినట్టుగా అనిపించింది. ఏది ఏమైనా జరిగింది మాత్రం దిద్దుకోలేని తప్పు.
అప్పటి వరకు ఆమె లైఫ్కి ఒక దారి చూపించాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా చూడాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు తనే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ ఆలోచనే పదే పదే తనని తొలిచివేస్తూ అతన్ని ఇంకా ఇంకా బాధ పెడుతుంది. అది మాత్రమే కాదు, ఇంత పెద్ద తప్పు చేసి ఇప్పుడు తను ప్రేమించిన సంజనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు అతనికి. ఎంతగా నమ్మింది తనని, ఎంతగా ప్రేమించింది, తన మీద ఎంత నమ్మకం లేకపోతే శ్రావణితో పెళ్లికి తనని ఒప్పించింది. అలాంటి తను జరిగింది తెలిసి ఎందుకు ఇలా చేశావు అంటే అతని దగ్గర ఏం సమాధానం ఉంది? అలాగే తన ప్రమేయం ఏమి లేకపోయినా కూడా శ్రావణికి జరిగింది అన్యాయమే. మరి ఆమె జీవితానికి న్యాయం ఎలా చేయగలడు? ఇవన్నీ తలుచుకుంటే అతని తల భయంకరమైన నొప్పితో పగిలిపోయేలా ఉంది. కాసేపటి ఆలోచన తర్వాత కళ్ళ ముందు ఉన్న శ్రావణి గురించి, తనకి జరిగిన దాని గురించి మొదట ఆలోచించాలి అని నిర్ణయించుకొని ఆమెని పడుకోబెట్టాడు. ఆ తరువాత ఆయింట్మెంట్ తీసుకోబోతున్న అతన్ని చూసి, వద్దండి, నేను రాసుకోగలను అంటూ కంగారుగా చెప్తున్నా ఆమెని పట్టించుకోకుండా ముందుగా మెడ మీద ఉన్న గాయాలకి మందు రాసి, ఆ తరువాత భుజాల మీద ఉన్న డ్రెస్ కొంచెం కిందకి జరపబోతుండగా ఉలిక్కిపడి పక్కకి జరిగి భయంగా చూసింది అతని వైపు. ఆమె కళ్ళల్లో అతనితో చేయించుకోకూడదు అనే భావం స్పష్టంగా కనబడుతుండగా, ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం శ్రావణి, ఇప్పుడు నీకు నేను తప్ప ఇవన్నీ చేయడానికి ఎవరూ లేరు. అలా కాకుండా నీకు నా గురించి భయం ఉంటే దాన్ని పూర్తిగా తీసి పక్కన పెట్టే. ఎందుకంటే ఇంకెప్పుడు ఇలా జరగదు. అసలు నిన్నెప్పుడు ఆ దృష్టితో నేను చూడలేదు. నిన్నే కాదు, నేను ఎవరిని అలా ఊహించను. పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చిన భార్యతో మాత్రమే అలాంటివి కావాలని అనుకుంటాను అని తాను ఏమన్నాడో అర్థమై, అంటే సంజనతో మాత్రమే ఇలాంటి జీవితం కావాలని అనుకున్నాను అని చెప్పాడు మెల్లగా. అతనికి తెలియంది ఏంటంటే తను మాట్లాడే అలాంటి మాటలే ఆమె మనసుని ఛిద్రం చేస్తున్నాయి అని. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల తన భర్త తనని ప్రేమించాలని కోరుకుంటుంది. కానీ అభి మాత్రం తనతోనే సంజనతో అతని జీవితం గురించి మాట్లాడుతుంటే ఆమె మనసు బాధతో నిండిపోతూ ఏదో తెలియని వైరాగ్యానికి దగ్గరవుతుంది. నాకు తెలుసండి, అందుకే మీరు ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు. కష్టమో నష్టమో నేను చూసుకుంటాను. నాకు ఒంటరితనం అలవాటే అని చెప్పింది తల పక్కకి తిప్పుకుంటూ. పక్కకి తిప్పిన తన కళ్ళ నుండి కన్నీళ్లు కారి దిండుని తడిపేయగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది ఆమె. ఆలోచనలతోనే శ్రావణి నిద్రలోకి జారుకోగా అప్పటి వరకు ఆమెనే చూస్తూ కూర్చున్న అభి మెల్లగా తన గాయాలకి మందు రాయడానికి ఆమె డ్రెస్ని కొద్ది కొద్దిగా పైకి జరిపి తన నడుము దగ్గర నుండి ఎద వరకు చూడగా తేనె రంగులో ఉన్న ఆమె ఒంటి మీద ఎర్రగా ఇంకా పచ్చిగా ఉన్న గాయాల్ని చూసి తను అలా చేశాడు అంటే నమ్మలేకపోయాడు అభి. చూస్తున్న తనకే అలా అనిపిస్తుంటే ఆ బాధ అనుభవించిన ఆమె ఎంతగా అల్లాడిపోయి ఉంటుందో ఊహించగా అతని కళ్ళలో నీళ్లు చేరాయి. నిజంగా నన్ను క్షమించు శ్రావణి, నిన్ను ఇలా బాధ పెడతాను అని నేనెప్పుడూ అనుకోలేదు అని బాధపడుతూనే నోటితో చిన్నగా గాలి ఊదుతూ ఆమె గాయాలకి మందు రాశాడు. ఆలోచనలతోనే ముడుచుకొని నిద్రపోయిన ఆమె అతని ఊపిరి ద్వారా చల్లగా తగులుతున్న గాలికి అప్పటి వరకు బిగుబట్టి ఉంచిన శరీరం మెల్లగా వదులు చేస్తూ నెమ్మదిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన అభి బయటపడకుండా తను లోపల ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకొని డ్రెస్ అడ్జస్ట్ చేసి తరువాత దుప్పటి కప్పి ఆమె తల నిమిరాడు. అతని వల్ల తను ఎంత బాధపడ్డా కూడా అతను బాధపడకూడదు అని, నేను బాగున్నాను, మీరు బాధపడకండి అని చెప్పిన ఆమె మాటల్ని గుర్తు చేసుకొని, ఇంత మంచి మనసున నీకు న్యాయం చేయాలి అనుకున్న నేనే అన్యాయం చేసేశాను, ఐఎమ్ సారీ అనుకుంటూ బాధగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ముందుగా ఆఫీస్కి లీవ్ కోసం మెయిల్ చేసి తర్వాత తన ఆఫీస్లోని కొలీగ్కి కాల్ చేసి తనకి హెల్త్ బాలేదు, అందుకే లీవ్ తీసుకుంటున్నాను అన్న విషయం సార్కి పాస్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి హెడేక్గా ఉండడంతో కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలాడు. అలా వాలి తనకి తెలియకుండానే నిద్రపోయాడు అభి. కాసేపటికి ఫోన్ రింగ్ అవటంతో కళ్ళు తెరిచి కాల్ లిఫ్ట్ చేసి, సార్ మీ రిపోర్ట్స్ వచ్చాయి అని వాళ్ళు చెప్పడంతో వస్తున్నాను అని కాల్ కట్ చేసి ఓసారి శ్రావణి దగ్గరికి వెళ్ళి తను మంచి నిద్రలో ఉందని అర్థమై మెయిన్ డోర్ లాక్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు అభి. రిపోర్ట్స్తో సహా డాక్టర్ ముందు కూర్చున్నాడు. అవి చూసిన డాక్టర్, మిస్టర్ అభి, నా ఊహ నిజమైంది. మీ బాడీలో డ్రగ్ కలిసింది, అందుకే మీరు అలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు.
తక్కువ మొత్తంలోనే ఇచ్చారని తెలుస్తున్నా కూడా ఎటువంటి డ్రింకింగ్ హ్యాబిట్ లేని మీకు ఆ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే ఉండి ఉండొచ్చు అని చెప్పింది డాక్టర్. ఒక పక్క ఆవిడ చెప్పేది వింటున్నా కూడా తనకి డ్రగ్ ఎక్కించడం ఏంటో, అది ఎవరు చేశారో అర్థం కాక సీరియస్‌గా ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు అభి. అది చూసి మిస్టర్ అభి, ఆర్ యూ ఓకే అని అడిగింది డాక్టర్. ఆలోచన నుండి బయటపడి ఎస్ డాక్టర్ అన్నాడు. మరి నేను చెప్పింది విన్నారా? విన్నాను డాక్టర్, దాని గురించి ఆలోచిస్తున్నా. దీని గురించి ఆలోచించడం కంటే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీ వైఫ్ చాలా సెన్సిటివ్, పైగా తన ఏజ్ కూడా తక్కువ అనుకుంటా, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రిపోర్ట్ అతని చేతికి ఇచ్చింది డాక్టర్. ఆవిడ దేని గురించి చెప్తుందో అర్థమై ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అప్పటికే లంచ్ టైం అవడంతో తనకెలాగూ వంట చేయడం రాదు కాబట్టి వస్తూనే ఫుడ్ తీసుకుని వచ్చాడు అభి. ఇంటికి రావడమే శ్రావణి రూమ్ వైపు చూడగా తను వేసి వెళ్ళిన డోర్ అట్లాగే ఉండడంతో ఆమె లేవలేదు అని అర్థమై ఫుడ్ కిచెన్లో పెట్టడానికి వెళుతుండగా సంజన నుండి మెసేజ్ వచ్చింది అభికి. కిచెన్ నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చుంటూ మెసేజ్ ఓపెన్ చేసిన అతనికి హాయ్ అభి అన్న మెసేజ్ లవ్ సింబల్తో కనబడగా తిరిగి హాయ్ ఎలా ఉన్నావు సంజు అని అడిగాడు టెన్షన్గా. నేను బాగున్నాను, ఏ అలా అడిగావు? ఒక్కరోజుకే ఏమవుతాను నేను అని అడిగింది తిరిగి ఆమె. ఆమె అలా అడగగానే ఒక్క నిమిషం అభికి ఒక్క పూటలోనే లైఫ్ మొత్తం సరిపడా బాధని కలిగించే విషయాలు జరిగాయన్న విషయం ఎలా చెప్పాలో తెలియక జరిగింది చెప్పలేక మనసు చాలా భారంగా అనిపించింది. అభి అని మళ్ళీ మెసేజ్ చేసింది. అయినా అటు నుండి సమాధానం రాకపోవడంతో ఓకే ఆఫీస్లో ఉండుంటావు కదా, సారీ డిస్టర్బ్ చేసినందుకు, ఈవినింగ్ ఇంటికి వచ్చాక కాల్ చేయి అని మెసేజ్ పెట్టింది. ఆమె నుండి వరుసగా వస్తున్న మెసేజ్లు చూస్తూనే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడే కానీ ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి చేతులు కదల్లేదు అతనికి. కారణం ఆమెకి అబద్ధం చెప్పలేడు, అలా అని నిజాన్ని దాచి ఆమెని మోసం చేయలేడు. కానీ సంజనకి విషయం చెప్పే టైం కాదిది. ప్రస్తుతం ఆమె దూరంగా ఉంది. ఇప్పుడు నోరు జారి తనేం చెప్పినా అసలే మొండిదైన ఆమె కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తను భరించలేడు. అసలు ఆ ఆలోచన కూడా అతనిలో కంగారు కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఎంత మంచిదో అంత పట్టుదల కలిగిన మనిషి కూడా. అలాంటిది తన విషయంలో తనే ప్రపంచం, తనతోనే జీవితం అనుకున్న అభి అలా చేశాడు అంటే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఆ మాత్రం ఊహించగలడు అతను. అందుకే ఆమె తిరిగి ఇండియా వచ్చే వరకు విషయం తనకు చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు. అభి అలా ఆలోచిస్తూ ఉండగా శ్రావణి బెడ్రూమ్ నుండి పెద్ద సౌండ్ రావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వెంటనే లేచి అటువైపు వెళ్ళాడు వేగంగా. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.